కాంగ్రెస్ పార్టీకి, మీ కుటుంబానికి, మీ బాబాయికి వెన్నుపోటు పొడిచిన నువ్వు జగన్ డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అని అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూసి నీకు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశావని, ఆస్తులు సంపాదించుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు, పట్టణ ప్రాంతాలకు సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని, మీ హయాంలో ఒక్క రోడ్డు అన్న వేశారా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో నీటి సమస్య అనేది లేకుండా వేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఎలక్షన్ తప్పిపోవాలి అప్పుడే ప్రభుత్వం పడుతుంది కాబట్టి ఎలక్షన్ అభివృద్ధిలో పుట్టుబాటు ఎవరైనా అడ్డపడితే అవసరం ఇంత బురద ఉంది. మాజీ మంత్రి గారు ఎప్పుడు ఆ బురద తీసుకుని పైన వేయాలనుకుంటాడు. అతని వల్ల కాదు అది. నెంబర్ 1, ఈ కోర్టు ఇష్యూలు ఇవన్నీ జరగడానికి అతను పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా ఎలక్షన్లు వస్తున్నాయి హడావుడిగా ఏదో చేసి నేనేదో చేస్తున్నానని మళ్ళీ గెలవాలనుకున్నాడు. ఆయన ఆశలు అడిగే ఆశలు. నెంబర్ 2, హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ అన్నప్పుడు పీజీ స్టూడెంట్స్ ఉండాలా, దాని ఎక్విప్మెంట్ ఉండాలా. దాని ఏదో ఆయన ఇంగ్లీష్లో చెప్తాడు, షిఫ్ట్ షెడ్ అంటాడు. రేకుల షెడ్ అంటే తెలుగు అంటాడు, షిఫ్ట్ షెడ్ అని ఇంగ్లీష్ చెప్తాడు. లోడ కొలాయి మాది కాడుతా ఉంది. ఇంకో విషయం ఏమంటే ఆయన మన ప్రెస్ మీట్లోనే ఒక మాట చెప్పినాడు, అవగాహన చేసుకునేదానికి సంవత్సరం కావాలంట. ఆయనకైతే సంవత్సరం కావాలా అవగాహన చేసుకునేదానికి. ఇతరులకు మాత్రం గెలిచిన రోజు నుంచి ఇతరులు ఏం చేయలేదని ఆయన మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. అది తప్పు కదా. దాంతోపాటుగానే శిలాఫలకాలు ఎవరు ధ్వంసం చేసినది డోన్లో? పలకాలను ధ్వంసం చేసిన ప్రజల గుండెల్లో నేను ఉంటాను అని చెప్తున్నాడు. కానీ అది తప్పు కదా. ఆయనే అన్ని శిలాఫలకాలు ధ్వంసం చేసినది. ఇప్పుడు కోట్ల పేరు మీద ఉన్న స్టేడియం పడగొట్టి చేసినాడు. రాజారెడ్డి ఆయన ఘనశేషారెడ్డి పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రి కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేస్తే ఈ రోజు సదుపాయాలు లేకుండా చేశారని చెప్పేసి ఆరోపణ చేశారు మొన్న మాజీ మంత్రి. అలా కాదు, అందులో సదుపాయాలు కూడా అప్పు చేశాను. ఎందుకంటే ఎలక్షన్ వస్తే అప్పు చేశారు. అందులో ఎటువంటి రాష్ట్రాన్ని గవర్నమెంట్ రాష్ట్రం టైం పడుతుంది. మిషన్స్ ఏం లేవు, కూర్చోలేదు, కొన్ని డొనేషన్ ఇచ్చారు. నేను వేరే చెరువు నాకు అంతం ఇచ్చాను. ఇది బిడ్స్ ఇచ్చాను, పార్ట్స్ ఇచ్చాను. మన జనరల్ పెట్టిస్తా నిన్న పట్టించాం. మౌనం చూడు కదా మొత్తం మేము చేసిన పెట్టించాం. అలాగే హాస్పిటల్ కూడా కొన్ని మామూలు కొంత రిజర్వ్ చేశారు, చేశారు. ఇప్పుడు పీజీ అలర్ట్ చేస్తారు. పీజీ దానికోసం మేము మళ్ళీ మాట్లాడి అక్యుమెంట్ కోసం ట్రై చేస్తాం. బిల్డింగ్ కంప్లీట్ కాదు, ఇక్కడ ఫ్లోర్ అన్ని కంప్లీట్ కాదు. నువ్వు చేసి దాన్ని ఇన్కంప్లీట్ పెట్టి మా మీద ఇంకా అందులో సదుపాయాలు లేవు. కరెంట్ బిల్ సరిగ్గా లేవు. తర్వాత అకామిడేషన్ సరిగ్గా లేదు. వాళ్ళ పేషెంట్స్ అటెండర్స్ సరిగ్గా లేదా, కుర్చీలు బెంచ్ డాక్టర్ కుర్చీలు చేసిన వాళ్ళు మేము సార్ రెక్టిఫై చేస్తున్నప్పుడు మిషన్స్ కనిపిస్తున్నాం. ఇది మన స్కానింగ్ మిషన్ కానీ డాక్యుమెంట్ ఉంది మన మనం పెట్టి మొత్తం ఇచ్చారు. ఏం కావాలంటే మొత్తం మిషన్ ఇచ్చారు, లిస్ట్ ఇచ్చారు. అది గవర్నమెంట్ శాంక్షన్ చేస్తారు. టైం పడుతుంది. ఎక్విప్మెంట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. తొందరనే ఫుల్ఫిల్ చేస్తాం. దాని బెడ్లు లేవు, బెడ్లు లేవు. ఆన్లైన్ 3 బెడ్ హాస్పిటల్ లేదు. 3 బెడ్ హాస్పిటల్ అంటే 30 మెంబర్స్ అరేంజ్ చేస్తారు. పీజీ మన చేశారు. అంతా కూడా మనం పీజీ స్టూడెంట్ ఇస్తాం. అంతా మనం చేసుకోవాలి. కార్డ్స్ కానివ్వండి, లేదా ఎక్విప్మెంట్ కానీ అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది చేస్తామండి. తొందర చేస్తాం. అది వాళ్ళు ఏమంటే ఎలక్షన్ గెలుస్తామని చేస్తేనే ఓపెన్ చేసినాడు. కొన్ని స్కూల్స్ పెండింగ్ ఉన్నాయి, బైసాల స్కూల్స్ పెండింగ్ ఉన్నాయి, అన్ని పెండింగ్ ఉన్నాయి. ఐటీ స్కూల్ ఐటీ కానీ, నవోదయ స్కూల్ కానీ అన్ని పెండింగ్ ఉన్నాయి. మొదటిసారి మనం ఇచ్చాం. నవోదయ స్కూల్ 10 ఎక్కువ ఇచ్చాం. ఇలా ఎక్కువ 10 ఎక్కువ ఇచ్చాం. బట్ ఇవన్నీ మైండ్ కంప్లీట్ చేస్తాం కంప్లీట్గా. కృష్ణమూర్తి గారినప్పుడు కట్టించారు. రోడ్ పెంచేది మళ్ళీ అదే గవర్నమెంట్ తెలుగుదేశం పోయినాక వాళ్ళు పడిపోయాక మళ్ళీ ఆ గవర్నమెంట్ వెళ్ళేస్తుంది. ఒకటే వెళ్ళేస్తారు. తెలుగుదేశం కట్టించారు, సంతోష్ ఆఫీస్ కట్టించారు, ఓకే సంతోషం కట్టించారు, మున్సిపల్ డిప్యూటీ సీఎం కట్టించారు, బాగుంది. మళ్ళీ ఎందుకు దాన్ని వైకాపాలు కట్టించారు? మళ్ళీ కోర్టు పోయాడు.
19లో ఆర్డర్ వచ్చింది. 19లో మన పనులు కట్టమన్నారు. అప్పుడు ఈయన మీరు అధికారులకు వచ్చారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి మన పైకప్ಪ. మరి అప్పుడు ఏం చేసుకుంటాను? అందుకు ఎందుకు శిక్షలేదు? నువ్వు మన ఆర్థిక మంత్రి ఆర్థిక పరిస్థితి పెట్టుకుని ఎందుకు శిక్షలు పెట్టింది కదా? నువ్వు కట్టించావు ఎందుకు శిక్షలు? 19లో అప్పుడు ఆర్డర్ వచ్చింది. వర్క్ షిఫ్ట్ చేయమని చెప్పి మా గవర్నమెంట్ పోయింది. అది నువ్వేం చేసావు? మళ్ళీ బిల్డింగ్ కట్టించావు. బిల్డింగ్ కట్టించి బాగా నిలదీస్తావా? కోర్టు బాగా నిలదీస్తే మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏమి కోర్టు మన కోర్టు ఉంది, వాళ్ళు ఏమో చేసుకోవాలి సంబంధం లేదు కదా. మన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కేజీఆర్కో నువ్వేం చేసావు? 19లో జడ్మెంట్ వచ్చింది. 19లో కాకుండా మేము ఇస్తాం కాబట్టి కాపిస్తాను. 19లో జడ్మెంట్ వచ్చింది. మీ గవర్నమెంట్ వచ్చింది. అంటే మేము ఓడిపోయాం. నేను కాంగ్రెస్ అప్పుడు మీరు మీ గవర్నమెంట్ ఈయన 220 వచ్చారు. 2019లో వచ్చింది. 220 వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాలుగేళ్ళు పరిశ్రమ పని చేసాం. అప్పుడు చూపించారు. దాన్ని కోర్టు పెండింగ్ పెట్టి కోర్టు సైడ్ నాకు తెలియదు కానీ అడుగుతారు. కోర్టు ఆర్డర్ మాత్రం 19లో వచ్చింది. 1 month స్విచ్ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ ఉంది. ఎంత స్విచ్ చేయలేదు? వైకమాలి స్విచ్ చేయాలంటే వాళ్ళు స్విచ్ చేసినారు. ఇబ్బంది వాళ్ళ మీద బంధం వేస్తారు. కాబట్టి మన సంబంధ విషయం అది. 2 బిల్డింగ్ వాళ్ళ వీళ్ళు ఉంటారు. మిత్రుల్లో వాళ్ళు ఎవరు మన వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని తీసుకుని మా సంబంధం నాకు మాత్రం అందులో ఎటువంటి మా పార్టీ కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళని పెడతారా పెట్టుకోవాలని గవర్నమెంట్ చేసుకుంటుంది. ఆ కోర్టు ఉంది, వాళ్ళకి మాకు సంబంధం లేదు. దయచేసి నేను మళ్ళీ మిగతా చెప్తాను, నాకే సంబంధం లేదు. ఇది మేము బాగా ముందు కట్టదు. మేము తెలుగుదేశం బాగా కట్టేది. తర్వాత ఉదికి తెలుగుదేశం కట్టేది, ఉదికి వైకాపా కట్టేది. అప్పుడు ఆ సంబంధం విషయం ఎమ్మెల్యే గెలిచారు కానీ ఎమ్మెల్యే ఉందో మాట అడగాలి. ఇది గవర్నమెంట్ ఎలా వచ్చింది? తెలుగుదేశం ఉండడం అప్పుడు కృష్ణమూర్తి గారు కట్టారు. మంచిగా కట్టారు కాదలేదు. ఆయన ఉద్దేశాన్ని కట్టించాడు. కృష్ణమూర్తి కట్టించిన బిల్డింగ్ మేము బాగా తీసినారే ఆయన కట్టించాడు. స్వాతంత్రం బాగా ఆయన డబ్బు లేకపోతే ఆయన కూడా బాధ కాదు. ఇప్పుడు నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే కట్టిన బిల్డింగ్ కడితే అదే బిల్డింగ్ వాళ్ళని కట్టగలుగుతారు. కట్టకుండా అదే బిల్డింగ్ కట్టారు మార్చు. దాని రికార్డులను క్యాన్సిల్ చేయాలి కదా. ఇక్కడ ఉండే రిజిస్టర్ ఆఫీస్ను క్యాన్సిల్ చేయాలి కదా. ఆయన నిజంగా జూన్ 4వ తారీఖు అంటే మేము వచ్చి సంవత్సరం అయింది. అది విజయోత్సవ సభ పెట్టుకుంటారు. బాధాకర విషయం, రేపు వెన్నుపొట్టు అని వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. వెన్నుపోటు పట్టేది అలవాటు జగన్మోహన్ రెడ్డి లేదు, చంద్రబాబు లేదు. ఏదో అప్పుడు పాతప్పుడు మాట్లాడు మా అమ్మ అన్నీ అయిపోయాయి. నువ్వు మంచి పని చేస్తుంటే 5 ఏళ్ళు నమ్మి ప్రజలకు నీకు అధికారం ఇస్తే నువ్వేం చేసావు? రాష్ట్రాన్ని అధోగతి పట్టించావు, ఆర్థిక నాశనం లేపావు, నీ స్వార్థం కోసం రాష్ట్రం తాకట్టు పెట్టావు. నీ స్వార్థం కోసం ఎంతమంది ఆఫీసర్స్ ఎంతమంది నాయకులు రన్ చేసావు ఒకసారి గ్రామం చేసుకోబోతున్నావు. సొంత తండ్రిని సొంత చిన్నాన్ని కట్టినా నువ్వు మా గురించి మాట్లాడతావా? నువ్వు చెప్పిన ప్రామిస్ ఏం చేశాను? ఒక ప్రామిస్ లేదు. చేసి కొన్ని కోర్టులో నేను ప్రతిసారి నేను చాలా చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఎందుకు ఓడిస్తాను కాయ చెప్పించాను. ఒక మంచి పని చేసి చెప్పండి. నాకు ఒక్కటి పాయింట్ పెట్టావా? ఏదో కాలేజ్కి వచ్చావా? ఏదైనా రోడ్లు వేసావా? ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా? ఏదో పాయింట్ కట్టావా? చెప్పండి ఒక్కటి కూడా. ఈరోజు రాజకీయంలోకి వచ్చింది ఈయన కానీ వెళ్ళాను కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే రాజకీయం. రాజశేఖర రెడ్డి గారు కానీ నేను కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి ఉద్దేశంతో రాజకీయ వచ్చారు. ముఖ్యమంత్రి అయినా కొన్ని వేల కోట్లు సంపాదించిన రాజశేఖర రెడ్డి కుమార్ గారు రాజకీయం ఎట్టాడు. నువ్వు రాజకీయం ఎట్టినప్పుడు కొన్ని వేల కోట్ల మీద ఆస్తుంది, అధికారం ఉన్నావు, 5 గెలిచావు. అహంకారంతో రాజశేఖర రెడ్డి మంచి పని చేశారని చెప్పి ఆయన మీద నమ్మకంతో గెలిపించారు. నిన్ను చూసి కాదు గెలిపించింది. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ వెనుపడిచి మీరు రాజశేఖర రెడ్డి జీతాంతం కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ పైకొచ్చారు. కాంగ్రెస్ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ వెనుపడి పడిచావు నువ్వా మేమా? అన్ని రంగాలను వెనుపడి పడిచాము, ప్రజలు వెనుపడి వచ్చాము. అందరినీ ముద్దు పెట్టుకున్నావు, బుద్ధి అంతా చేసి అందరూ వెనుపడి వచ్చాము.
నువ్వు మేము మొక్క పెడతారు మీరు పెళ్లిపొడి ప్రదర్శిస్తారు ఏ గణికాలు చేశారని మీ తప్పులన్నీ రాసి పెట్టుకుని కానీ మమ్మల్ని తెలుస్తారు ఒకటి చెప్పండి ఒక పిచ్చేళ్ళు అమౌంట్ డబ్బులు మేము ఇస్తాం అమౌంట్ మేము ఇస్తాం మేము అమౌంట్ మేము ఇస్తున్నాం ఆ తర్వాత రైతులకు డబ్బులు ఇస్తున్నాం నీ ఆర్థిక విధానం వల్ల నువ్వు చేసిన అప్పుల వల్ల మాకు లేట్ అయింది మా చంద్రబాబు నాయుడు ఏది మాట చెప్పినా మాట మీద ఇచ్చాడు తప్పకుండా చేస్తాం లేట్ అయింది కానీ నువ్వే నీ ఆర్థిక సిద్ధాంతాలు నీ పద్ధతి వాళ్ళ దగ్గరనే కదా చంద్రబాబు నాయుడు కవర్ చేసుకొని ఆర్థిక పరిస్థితిని పెంచుకొని మళ్ళీ టైం పడుతుంది అందులో దానికే నువ్వు వెళ్ళిపోవడం ఏం వెళ్ళిపోవచ్చాం మేము చెప్పి తప్పకుండా అయితే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చాడు అని చూసుకుంటూ తప్పకుండా చేస్తే ఈరోజు మేము రోడ్డు వేస్తున్నాం రోడ్డు వేస్తున్నాం మేము అమౌంట్ 4,000 ఇచ్చాం రాజశేఖర్ గారి ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు రాజశేఖర్ ముఖ్యమైనది అనేక ఆర్థిక పరిస్థితి బాగా తెస్తేనే 35 నుండి కూడా ప్లాన్తో నేను జీవితాలు ప్రసాద్ ముఖ్యమంత్రి కావాలా అని అయ్యాడు అది కాంగ్రెస్ వల్ల విజయవాడ వల్ల సోనియా గాంధీ వల్ల అని ఎందుకు కూడా మేము కూడా ముఖ్యమంత్రి ఉన్నాం ఒకసారి ముఖ్యమంత్రి ఉన్నాం ఆయన మాకు లేదు నీకు ఆర్థిక పరిస్థితి చనిపోయింది కాబట్టి నువ్వు ఎలా తప్పు సంపాదించి సరే నేను ముఖ్యమంత్రి కొడుకు కూడా సంపాదించాను మాకు బాధ లేదు అది నీ కొడుకుదని పెట్టుకుని పొందాడు ఆయన సంపాదించాడు రాజశేఖర్ ఎంత ఆయన సంపాదించాడు ఆయన అఫిడవిట్ ఎంత ఉంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన అఫిడవిట్లో ఎంత ఉంది ఎంత చేశాడు చూస్తే చెప్పండి ఒకటేసారి 27 కోట్లు అడ్వాన్స్ కట్టాడు సంవత్సరం 27 కోట్లు అడ్వాన్స్ కట్టాడు ఎలా వచ్చిందని వెనుపడి వచ్చిందేమో వాళ్ళ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వెనుపడి వచ్చి కాంగ్రెస్ పార్టీ బాగుపడి వెనుపడి వచ్చి జగన్ రెడ్డి ఆయన మా గురించి మాట్లాడతారు ఎప్పుడు ఏం చేసావు చెప్పండి అంత పెద్ద బ్యాలెన్స్ పెట్టుకోండి ఎన్ని బ్యాలెన్స్ పెట్టుకున్నాం అంటే అది అంత ఎక్కడికి వచ్చింది కొన్ని వేల కోట్లు ఆర్థిక గవర్నమెంట్ మధ్య డబ్బులు నాశనం చెప్పాడు ఇబ్బంది పెట్టుకొని కూడా ఆయన చెప్పండి తండ్రి ఉన్నాయి బాబాయ్ చెప్పాడు రకరకాలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఆయన మేము వచ్చాక ఏడాది ఒక సంవత్సరం మేము 70 హామీలు అమలు చేస్తున్నాం ఒక నెల 4,000 పింఛన్లు పెంచాం కొత్త నెలకు 2,220 కోట్లు ఏడాది 34,000 కోట్లు ఖర్చు చేశాం 16,347 పోస్టులు దేశీ నోటిఫికేషన్ ఇచ్చి 3 సంవత్సరం మాటలు పెట్టుకున్నాం దీపం 10 కింద 3 సిలిండర్ ఇచ్చాం రాగానే రోడ్డు గుత్తలు పుట్టే కార్యక్రమం చేపట్టాం ఈరోజు మన డోన్లో ఎలక్షన్ ముందు అన్ని ఊళ్ళో గుత్తలు తీసాడు నీళ్ళు ఇస్తాయి పోలే ప్రతి ఊళ్ళో ఇచ్చాను తర్వాత మేము వచ్చి కూర్చాము నేను గెలిచాక జడ్జి స్కేల్ మీద అప్పుడు భక్తులు శాంక్షన్ చేసి సప్లై చేయలేదు నేను గెలిచాక 5,000 టన్నుల పైపు తెప్పించాను రోడ్డు మీద కొత్తలు టన్ తెప్పించి నేను 2-3 monthsలో మేము ఇంటికి కూడా అయిపోతాం 2-3 monthsలో ఇంటికి కూడా అయిపోతాం 100% అయిపోతాం అందులో ఇచ్చి ఈరోజు మన డోన్ టౌన్కు 78 కోట్లు వచ్చాము మిగతా 30 కోట్లు వచ్చాయి అవి కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ కూడా పంపించి తొందరగానే మేము మొత్తం మొదలు పెడిపోతాం కంప్లీట్గా డ్రోన్లో ఎక్కడ డ్రోన్ కానీ పెంచాం కానీ ఎక్కడ అంటే రోడ్లు పెట్టే రోడ్లు లేకుండా అంతా తీసుకుపెట్టి డ్రైవ్ చేస్తున్నాం అలాగే ఈ ఎంత మొన్న సంవత్సరంలో మొన్న ఎండాకాలం మొన్న 2 months బ్యాక్ మేము 30 out of 38 ట్యాక్స్ కానీ 32 చెప్పారు కాకినాడలో దానివల్ల